హలో మై డియర్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? లాస్ట్ వీక్ అంతా మరి మీరందరూ సంతోషంగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ అంతా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక సండే మిమ్మల్ని కలుసుకోవడానికి ఇంపార్టెంట్ బైబిల్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ని మనం చూడడానికి మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ మరి మీరు స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అకార్డింగ్ టు ది ప్రాఫెసీ. సో బైబిల్లో చివరి దినాల్లో, లాస్ట్ డేస్లో చాలా చోట్ల, అనేక చోట్ల ప్రాఫెసీస్ అంటే ఏం జరగబోతుందో, ఎలాగా లాస్ట్ డేస్ ఎలా ఉంటాయో, ఎండ్ టైమ్స్ ఎలా ఉంటాయో అనేది బైబిల్లో చాలా చోట్ల ఉంది. చాలా సార్లు ప్రాఫెసైజ్ చేయబడింది బైబిల్లో. సో ఆ విషయమై కొన్ని ఇంపార్టెంట్ సీక్రెట్స్, కొన్ని నిజాలు, కొన్ని సత్యాలు, కొన్ని ట్రూత్స్ నేను మీ బైబిల్లో చూపించబోతున్నాను. సో ఈరోజు మీరు ఈ టాపిక్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీ దగ్గర బైబిల్ ఉండాలి కంపల్సరీగా. బైబిల్ లేకపోతే మీరు రాసుకోవాల్సిందే రెఫరెన్సెస్. రాసుకున్నట్లయితే మీరు తర్వాత అయినా సరే మీరు చూడాలి. రిఫరెన్స్ చూడకుండా మీరు ఏది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోలేరు. సో కంపల్సరీగా రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డెఫినెట్గా బైబిల్ చూడాలి, లేదంటే రిఫరెన్స్ రాసుకొని తర్వాత అయినా మీరు నేను చెప్పింది మీరు చూస్తేనే మీకు నమ్మకం కలుగుతుంది, లేదంటే కలగదు. ఎందుకంటే అన్నీ కూడా నేను ఇది ఒక్కసారి ప్రాఫెసీస్ ఏమైనా ఉన్నాయి బైబిల్లో చెప్పడానికి అది వెంటనే కుదరదు. సో పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను నేను. సో ఈరోజు పార్ట్ 1. సో చాలా ఈవెంట్స్ ఉంటాయి ఎండ్ టైమ్స్లో, జరగవలసిన చాలా ఈవెంట్స్ ఉంటాయి. దాంట్లో స్టార్టింగ్ ఏం జరుగుతుందో అనేది నేను మాట్లాడబోతున్నాను. సో స్టార్ట్ చేసేద్దామైతే మెసేజ్. స్టార్ట్ చేసే ముందు అందరికీ తెలుసు కదా, చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? అందరూ కళ్ళు మూసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనము ఈరోజు వాక్యాన్ని, ఇంపార్టెంట్ మెసేజ్ని మనం చూద్దాం. బైబిల్లో చూసి మనం రెఫరెన్స్ చూద్దాం, ఓకేనా? అందరు కళ్ళు మూసుకోండి, స్మాల్ ప్రేయర్ చేద్దాం. Heavenly Father, thank you very much for giving me this opportunity, for giving us this opportunity to spend time with you and learn about the prophecies. అలాగనే తండ్రి, ఆదివారము ఉదయకాల సమయమున మీతో కలిసి సమయం గడపడానికి, మీతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. మాట్లాడుతుండగా మీరే సహాయం దయచేయండి. నేను కాదు తండ్రి మాట్లాడేది, మీరే మాట్లాడండి. మీరే మీడియేటర్గా ఉండండి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. ఎవరికైతే ఏం డౌట్స్ ఉన్నాయో, ఏం క్లారిటీ కావాలో తండ్రి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి విషయంలో మీరే బలపరచండి. మీరే శాంతి సమాధానం కలిగచేయండి. మా లైఫ్స్ని మేము సరిదిద్దుకోవడానికి, పరీక్షించుకోవడానికి మీరే మాకు ఆపర్చునిటీని ఇచ్చి మేము మీకు నచ్చినట్టుగా ఒక గుడ్ లైఫ్ని, ఒక యూస్ఫుల్ లైఫ్ని, ఇంకొకరికి వెలిగించే ఒక లైట్ని వెలిగించే లైఫ్ని మీరు నాకును మా అందరికీ దయచేసి బలపరుస్తారని నమ్ముతున్నాను తండ్రి. మీరే ఈ యొక్క టైంని, ఈ వర్డ్స్ని బ్లెస్ చేయండి, బలపరచమని, మహిమ ఘనత మీరే పొందుకోమని విశ్వమేశ్వర పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో చూద్దాం మరి ప్రాఫెసీ అంటే ఎండ్ టైమ్స్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఎండ్ టైమ్స్, చివరి దినాల్లో, లాస్ట్ డేస్ ఎలా ఉండబోతాయి అనే విషయాన్ని నేను చూపిస్తాను బైబిల్లో. అది అంతా కూడా నేను చెప్పాలి అంటే టైం అయితే సరిపోదు. సో ఐ విల్ డివైడ్ ఇన్ పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిఫరెన్సెస్ చూపిస్తాను. ఆ రిఫరెన్సెస్లో ఉన్నదే నేను మీకు చెప్తాను, మాట్లాడతాను, ఓకేనా? సో రిఫరెన్సెస్ కూడా మీరు రాసుకోండి. మీరు తర్వాత అయినా మీరు చూడండి కంపల్సరీగా. బైబిల్ ఉంటే ఇప్పుడే చూడండి, లేకపోతే మీరు తర్వాత అయినా చూడండి, ఓకేనా? సో కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి బైబిల్లో, ఈవెంట్స్ చెప్పబడి ఉన్నాయి బైబిల్లో. ఆ విధంగా జరుగుతుంది చివరి దినాల్లో. ఎండ్ డేస్ ఆ విధంగా ఉండబోతుంది, ఓకేనా? ఎండ్ డేస్
ఈ విధంగా ఉండబోతుంది అని బైబిల్లో చాలాసార్లు చాలా చోట్ల చాలామంది ప్రొఫెసీ చేశారు. సో ఆ విషయమై నేను మాట్లాడతాను. ఓకేనా? సో మనం తీసుకున్నట్లయితే న్యూ టెస్టిమెంట్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక సమ్మరీ లాగా జస్ట్ స్టార్టింగ్లో ఒక చిన్న ఐడియా మీకు ఇవ్వడానికి ఈరోజు నేను మాట్లాడతాను. సో ఫస్ట్ థెస్సలోనియన్స్, న్యూ టెస్టిమెంట్లో ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్స్ 13 to 18 నేను చదువుతాను ఇప్పుడు. ఓకే, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్స్ 13 to 18. సో తెలుగులో మీరు చూడాలనుకుంటే, సో 1 థెస్సలోనియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలు. ఓకేనా? మీ తెలుగులో చూడాలనుకుంటే కొత్త నిబంధన గ్రంథము 1 థెస్సలోనియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు. ఓకేనా? నేను ఇంగ్లీష్లో చదువుతాను. సో చివరి దినాల్లో ఏం జరుగుతుందో అని ఫస్ట్ జరిగే థింగ్ ఏంటో నేను చూపిస్తాను. సో అందరికీ తెలుసు, ర్యాప్చర్ అనే మాట మీరు వినే ఉంటారు. ర్యాప్చర్ అంటే గోయింగ్ ఫ్రమ్ దిస్ టెంపరీ వరల్డ్ టు ది ఇటర్నల్ లైఫ్, ఇటర్నల్ వరల్డ్కి వెళ్ళడం. ర్యాప్చర్ అంటే ఏంటంటే ఈ టెంపరీ లైఫ్ మనం జీవిస్తుందంటే టెంపరీ. ఎన్ని సంవత్సరాలు జీవిస్తామంటే కొంతమంది 50 years, కొంతమంది 60 years, కొంతమంది 10 years, తెలియదు. ఎవరు ఎంతకాలం జీవిస్తారో తెలియదు. సో జీవించినంత కాలము ఇట్స్ ఎ టెంపరీ లైఫ్. మనం బతుకుతుంది పర్మనెంట్ కాదు. ఇది అవర్ లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇన్ దిస్ ఎర్త్. టెంపరీ విల్ కమ్ హియర్ ఫర్ ఎ షార్ట్ టైం, మళ్ళీ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తామో కూడా మనకి బైబిల్లో రాసి ఉంది. అది మీకు చూపిస్తాను బైబిల్లో. సో ఈ టెంపరీ లైఫ్ నుంచి ఇటర్నల్ లైఫ్కి వెళ్ళడమే ర్యాప్చర్ అనే అంటారు అన్నమాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ ఏమనుందంటే బైబిల్లో, సహోదరులారా మీకొక ప్రాముఖ్యమైన విషయము, మీకొక సత్యము చనిపోయిన వారి గురించి తెలియజేయాలని ఆశపడుతున్నాను అంటున్నారు పౌలు. అక్కడ ఏమంటున్నారంటే, వీ వాంట్ యూ టు నో ద ట్రూత్ అబౌట్ దోస్ హూ హ్యావ్ డైడ్ సో దట్ యూ విల్ నాట్ బీ సాడ్ యాజ్ ఆర్ దోస్ హూ హ్యావ్ నో హోప్. సో ఎవరైతే చనిపోయారో వారిని చూసి వేరే వాళ్ళు బాధపడకుండా ఉండడానికి మీకు ఒక సత్యమును తెలియజేస్తానని మాట్లాడుతున్నారు పౌలు. ఒక నిజాన్ని తెలియజేస్తానంటున్నారు పౌలు. ఒక సత్యాన్ని తెలియజేస్తానంటున్నారు పౌలు. ఏంటి ఆ సత్యము చూద్దాం. ఏంటంటే సత్యము, యేసుక్రీస్తు వచ్చినప్పుడు లేదా చివరి దినాల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకు తెలుస్తుంది. ఏంటి తెలుసు మనకి? యేసుక్రీస్తు చనిపోయారు అండ్ రోజ్ అగైన్, మళ్ళీ తిరిగి లేచారనే విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే బతుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిచి నిత్య రాజ్యానికి చేరుకుంటాము అనే విషయాన్ని అందరికీ తెలుసు. అంటే బైబిల్ ఎవరైతే చదువుతారో, బైబిల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, దిస్ లైఫ్ ఈజ్ టెంపరీ. ఈ ఎర్త్ అనేది టెంపరీ లైఫ్. ఇక్కడి నుంచి మనం ఇటర్నల్ లైఫ్కి మనం వెళ్తాం. నిత్య రాజ్యము మనం చేరుకుంటాం. న్యూ హెవెన్, న్యూ ఎర్త్, ఒక కొత్త ప్రపంచంలోకి. అంటే ఇట్స్ ఎ హెవెన్ అంటారు, ఎటర్నల్ లైఫ్ అంటారు. అంటే అక్కడ మనకి ఇంకా చనిపోం. దట్ ఈస్ ద పర్మనెంట్ లైఫ్. మనకి ఈ ఎర్త్లో ఉన్నది టెంపరీ, ఇక్కడ చనిపోతాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీ విల్ నెవర్ డై. అంటే మనకి డెత్ అనేది ఉండదు. అది బైబిల్లో ఉంది. ఇవన్నీ మీరు నమ్మాలి అంటే మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మీరు నమ్మలేరు ఇవన్నీ కూడా సత్యాలని. మీరు బైబిల్లో చూసి విశ్వాసం గురించి ఒక ప్రాముఖ్యమైన మాటలు చాలా ఉంటాయి బైబిల్లో. కనిపించలేనిది నమ్మడమే విశ్వాసము. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలంట, మౌంటైన్స్ని జరపొచ్చు అంటారు బైబిల్లో. అంటే దిస్ బైబిల్ ఈజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఫెయిత్. నమ్మకం మీదే ఆధారపడి ఉంది బైబిల్ అంతా కూడా. మీ స్పిరిచువాలిటీ, మీ నమ్మకము, మీ యొక్క నమ్ముతారా లేదా అనేది ప్రతిదీ కూడా దేని మీద డిపెండ్ అయిందంటే ఫెయిత్ మీద డిపెండ్ అయ్యింది. విశ్వాసం ఉన్నవారికే, నమ్మకం ఉన్నవారికే ఇది
సాధ్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ఫస్ట్ ఎవరు యేసుక్రీస్తు వచ్చినప్పుడు సెకండ్ టైం వన్ జీసస్ విల్ కమ్ బ్యాక్, ఫస్ట్ ఎవరు వెళ్తారు ఎటర్నల్ లైఫ్ కంటే ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో, నమ్మి చనిపోయారో వాళ్ళు ఫస్ట్ లేవబడతారంట. దే విల్ బి రిజన్ టు ఇటర్నల్ లైఫ్. దోస్ హూ హ్యావ్ డైడ్ ఇన్ క్రైస్ట్ విల్ బి రిజన్ ఫస్ట్. ఓకే, సెకండ్ ఎవరైతే బతుకుతున్నారో, ఎవరైతే జీవిస్తున్నారో యేసుక్రీస్తులో వాళ్ళు సెకండ్ లేవబడతారంట. ఓకేనా. సో అన్బిలీవర్స్ కూడా టైం ఉంది, అది లాస్ట్లో. అన్బిలీవర్స్కి లాస్ట్లో కూడా దేవుడు జడ్జ్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీని దేవుడు ఇస్తారు. అది కూడా చూపిస్తాను బైబిల్లో, అది లాస్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ర్యాప్చర్ అనేది ఫస్ట్ జరగబోతుంది యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ఆ ర్యాప్చర్ జరిగినప్పుడు ఎవరైతే చనిపోతారో వాళ్ళు ఫస్ట్ దేవుని దగ్గరికి లేదా ఇటర్నల్ లైఫ్కి వెళ్ళబోతున్నారు. సెకండ్ ఎవరైతే బతుకున్నారో వాళ్ళు వెళ్తారు సెకండ్. సో ఫస్ట్ జరిగేది ఏంటంటే పౌలు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే 1 Thessalonians chapter 4 verse 13 to 18 నేను చదువుతున్నాను. God will take back with Jesus those who have died believing in him. సో ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని చనిపోయారో వాళ్ళు ఫస్ట్ దేవుడు వచ్చి తీసుకెళ్తారంట. ర్యాప్చర్ అనేది వాళ్ళకి జరుగుతుంది. సో ఈ టెంపరీ లైఫ్ నుంచి ఇటర్నల్ లైఫ్కి వాళ్ళు వెళ్తారు అని బైబిల్ ఉంది. అక్కడ ఇంకా పౌలు ఏమంటున్నారంటే వాట్ వీఆర్ టీచింగ్ యూ నౌ ఇస్ ద లార్డ్స్ టీచింగ్. ఇది మేము మాట్లాడుతుంది నేను పౌలు చెప్పింది కాదు, లేదా నేను చెప్తుంది కాదు, అది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలే అని అక్కడ పౌలు స్పష్టం చేస్తున్నారు. వీ who are alive on the day the Lord comes will not go ahead of those who have died. సో ఎవరైతే బతుకున్నారో వాళ్ళు ఫస్ట్ వెళ్ళారంట ఇటర్నల్ లైఫ్కి. ఎవరైతే చనిపోయారో వాళ్ళు వెళ్తారంట. చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు అక్కడ. సో చనిపోయిన వాళ్ళందరూ కూడా దే ఆర్ మచ్ బ్లెస్డ్ హూ డై ఇన్ ద లార్డ్. ఎవరైతే దేవునిలో ఉంటూ, ఎవరైతే దేవుని నమ్ముకొని, ఎవరైతే రక్షణ పొందుకొని, ఎవరైతే బిలీవ్ చేసి చనిపోతారో దే ఆర్ మచ్ బ్లెస్డ్ దాన్ దోస్ హూ ఆర్ లివింగ్ నౌ. ఎందుకంటే దేవుడు వచ్చే టైంకి చివరి దినాల్లో దేవుడు వచ్చినప్పుడు ఎవరైతే దేవునిలో ఉండి చనిపోయారో, ఎవరైతే బిలీవర్స్ చనిపోయారో వాళ్ళంట ఫస్ట్ దేవుడు లేపుతారు. దే విల్ బి రిజన్ టు లైఫ్ అగైన్ అండ్ దే విల్ బి టేకెన్ టు ది ఇటర్నల్ లైఫ్. సో ఎవరు బ్లెస్డ్ అంటే దోస్ హు హావ్ డైడ్ ఇన్ ది లార్డ్ ఆర్ మచ్ బ్లెస్డ్ దాన్ దోస్ హు ఆర్ లివింగ్. ఆ విషయం అర్థమవ్వాలి క్లారిటీగా. దేర్ విల్ బి ద షౌట్ ఆఫ్ కమాండ్, ది ఆర్చ్ ఏంజల్స్ వాయిస్, the sound of God's trumpet, and the Lord himself will come down from heaven. సో రెవల్యూషన్లో మీకు తర్వాత చూపిస్తాను, అంటే అంతా స్టెప్ వైజ్ మీకు చెప్తా ఉన్నాను. సో ఏం జరుగుతుందో అని చివరి దినాల్లో స్టెప్ వైజ్ నేను మాట్లాడతాను. దాంట్లో ఇక్కడ పౌలు ఏమంటున్నారంటే రెవల్యూషన్లో ఉంటుంది, అంటే గాడ్స్ కమాండ్, షౌట్ ఆఫ్ ది కమాండ్, ది ఆర్చ్ ఏంజల్స్ వాయిస్ వినిపిస్తుంది. తర్వాత సౌండ్ ఆఫ్ గాడ్స్ ట్రంపెట్ వినిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే దేవుడే స్వయాన హెవెన్ నుంచి కిందకి వచ్చి గాడ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. దోస్ హూ హ్యావ్ డైడ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ టు లైఫ్ ఫస్ట్ ఎవరు లైఫ్ వస్తుందంట? దోస్ హూ హ్యావ్ డైడ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ టు లైఫ్ ఫస్ట్. దెన్ వీ హూ ఆర్ లివింగ్ at that time will be gathered up along with them in the clouds to meet the Lord in the air. చూడండి, దేవుడు వచ్చినప్పుడు పైనుంచి హెవెన్ నుంచి ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆయన మధ్యలో ఉన్నప్పుడు ఎవరైతే దేవునిలో నమ్ముకొని, ఎవరైతే బిలీవ్ చేసి చనిపోయారో వాళ్ళు ఫస్ట్ లేపబడతారంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరైతే బతుకున్నారో దోస్ ఆర్ అలైవ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ విల్ బీ రిజన్ నెక్స్ట్. వాళ్ళతో పాటు మనం వెళ్తాం సెకండ్. వెళ్ళి ఎవరిని కలుసుకుంటామంట? దేవుణ్ణి మనము కలుసుకుంటాం. వీ విల్ మీట్ ద లార్డ్ ఇన్ ది ఎయిర్ అని మాట్లాడుతున్నారు. లార్డ్ ఇన్ ది ఎయిర్. అండ్ సో వీ విల్ ఆల్వేస్ బీ విత్ ద లార్డ్.
అప్పుడు ఏమవుతుందంటే మనము నిత్య జీవము, నిత్య రాజ్యమును మనము పొందుకునే వారం అవుతాం. అప్పుడు మనం దేవునితో ఎల్లప్పుడూ కూడా ఇంకా మనకి ఎండ్ అంటూ ఉండదు, మనకి చావు అంటూ ఉండదు, డెత్ అంటూ ఉండదు. వీ విల్ బి విక్టోరియస్ ఓవర్ ద డెత్. అప్పుడు ఇంకా లైఫ్ అంటే యుగాంతం వరకు, ఇంకా దేవుడు ఉన్నంత వరకు యూ విల్ బీ విత్ ద లార్డ్ అని మాట్లాడుతున్నారు. సో దెన్ ఎంకరేజ్ వన్ అనదర్ విత్ దీస్ వర్డ్స్. అందుకని ఈ మాటలతో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి. ఏంటి ఎంకరేజ్ చేసుకోవాలంటే, డోంట్ ఫియర్ ద డెత్. ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి బిలీవర్ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఒక నమ్మే మాట ఏంటంటే, నమ్మవలసిన మాట ఏంటంటే, యూ షుడ్ నాట్ ఫియర్ డెత్. ఎందుకంటే డెత్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ టెంపరీ. వీఆర్ లివింగ్ ఇన్ అ టెంపరీ వరల్డ్. డెత్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, కానీ దేవుని దగ్గర మనకి డెత్ ఉండదు. వీఆర్ గోయింగ్ టు అన్ ఎటర్నల్ లైఫ్. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎటర్నల్ లైఫ్. ఓకే. సో 1 Thessalonians chapter 4 verse 13 to 18 చాలా ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవాల్సిన మాటలు చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ విషయాలు దాంట్లో ఉన్నాయి. దాంట్లో ఏముందంటే, సమ్మరీగా షార్ట్గా నేను చెప్తాను. ఏముందంటే ఈ వర్స్లో ఫస్ట్, దేవుడు ఖచ్చితంగా సెకండ్ కమింగ్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, అది క్లారిటీగా మీకు అర్థం కావాలి, మీరు నమ్మాలి. దేవుడు తిరిగి రాబోతున్నారు అనే విషయాన్ని నమ్మాలి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, హీ విల్ సెలెక్ట్ పీపుల్, హీ విల్ జడ్జ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ హీ విల్ టేక్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద ఇటర్నల్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చిన తర్వాత మనుషుల్ని ఆయన పరీక్షించి ఆయనతో పాటు తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నారు. ఓకేనా? వచ్చినప్పుడు సో బతుకున్న వాళ్ళకే కాదు ఈ ఆపర్చునిటీ. ఎవరైతే చనిపోయారో దేవుణ్ణి నమ్ముకొని నమ్మకంగా స్పిరిచువల్గా విశ్వసించి నమ్మి దేవుని ఆజ్ఞలు కట్టడలు పాటించి ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఫస్ట్ లేవబడతారంట. దేవుడు వచ్చి చనిపోయిన వారిని ఫస్ట్ లేపుతారంట సమాధుల నుంచి. అందుకనే వి బరీ ద బాడీ బికాస్ దే విల్ బి రిజన్ టు లైఫ్ అగైన్. నాట్ ది బాడీ బట్ ది స్పిరిట్. ఓకే, నాట్ ది బాడీ బట్ ది స్పిరిట్. సో చనిపోయిన వాళ్ళు ఫస్ట్ లేవబడతారు. ఆ తర్వాత ఎవరైతే బతుకున్నారో, దేవుణ్ణి నమ్ముకున్నవారు, బతుకున్న వాళ్ళు సెకండ్ లేవబడతారు. ఇద్దరూ కలిసి దేవుణ్ణి మీట్ అవుతారు. ఎక్కడంటే ఎయిర్లో మీట్ అవుతారు. చూడండి, క్లియర్గా ఉంది. టైమ్ విల్ బీ గ్యాదర్డ్ అప్ అలాంగ్ విత్ దెమ్ ఇన్ ది క్లౌడ్స్ టు మీట్ ద లార్డ్ ఇన్ ది ఎయిర్. సో ఆయన భూమి మీదకి రారు, హీ విల్ బీ ఇన్ ది ఎయిర్. మనం వెళ్ళి ఆయన కలుసుకుంటామంట. దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్. కలుసుకున్న తర్వాత ఎల్లప్పుడూ ఆయనతోనే మనము జీవించబోతున్నాం. సో ఈ మాటలతో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోండి అని అక్కడ పౌలు మాట్లాడుతున్నారు. సో చనిపోయిన వాళ్ళు ఎవరంటే, దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. దోస్ హూ హ్యావ్ డైడ్ ఇన్ ద లార్డ్ ఆర్ బ్లెస్డ్. దోస్ హూ హ్యావ్ డైడ్ బిలీవింగ్ ఇన్ ద లార్డ్ ఆర్ బ్లెస్డ్ పీపుల్ అని మాట్లాడుతున్నారు. ఇది మీకు అర్థం కావడానికి డిఫికల్టీ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ. మీరు తర్వాత అయినా సరే యూ జస్ట్ మెసేజ్ మీ. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఇన్ ఎ క్లియర్ వే. ఓకే, ఇది లైవ్ కాబట్టి నేను ఎలాబొరేట్గా మాట్లాడలేను. ఐ కాంట్ స్పీక్ ఎలాబొరేట్లీ బికాస్ దిస్ ఈజ్ ఆన్ లైవ్. ఓకే, ఐ కెన్ స్పీక్ ఫర్ సమ్ టైమ్. అంటే నేను మీకు ఒక టాపిక్ని కొద్ది సమయంలో నేను కవర్ చేస్తాను. కంప్లీట్గా మీకు అర్థమైనట్టుగా అర్థం కాకపోతే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ. డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు డెఫినెట్లీ. ఆఫ్టర్ దట్ యూ కెన్ మెసేజ్ మీ. ఐ జస్ట్ టెల్ యూ, ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈ రెఫరెన్సెస్ మీరు రాసుకోండి. 1 Thessalonians chapter 4 verse 13 to 18 మీరు చదివి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను మెసేజ్ చేయండి నాకు. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ జరిగేది ఇది. దేవుడు వస్తారు. వచ్చినప్పుడు విల్ బీ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది అంటే కిందకి రారు కానీ ఎయిర్లో ఉంటారు. సో కింద చనిపోయిన వాళ్ళు ఫస్ట్ లేపబడతారు. సెకండ్ బతుకున్న వాళ్ళు లేపబడతారు. ఈ చనిపోయిన వాళ్ళు బతుకున్న వారు ఎవరైతే బిలీవర్స్ ఉన్నారో వాళ్ళే లేపబడతారు, అన్బిలీవర్స్ కాదు. బిలీవర్స్ లేపబడతారు, ఇటర్నల్ లైఫ్ని పొందుకుంటారు. డెత్ అనేది దిస్ ఈజ్ టెంపరీ ఇన్ దిస్ వరల్డ్, బట్ ఇటర్నల్ లైఫ్లో డెత్ ఉండదు. ఎప్పుడు
సంతోషమే. దేర్ ఇస్ నో డెత్. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి మనం కూడా చనిపోయినా సరే తిరిగి లేగుస్తాం. ఇటర్నల్ లైఫ్ అనేది ఉంటుంది. అదొకటి. సెకండ్ థింగ్, 1 Corinthians chapter 15 verse 51 to 54. తర్వాత మీరు చూడవలసిన రిఫరెన్స్ 1 Corinthians chapter 15. 1 Corinthians chapter 15 verse 51 to 54 నేను చదువుతున్నాను. కొత్త నిబంధన గ్రంథంలో 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 51 నుంచి 54 వచనాలు నేను చదువుతున్నాను. 1 Corinthians chapter 15 verse 51 to 54. ఇక్కడ ఏమనుందో చూద్దాం. లిసన్ టు ది సీక్రెట్ ట్రూత్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సీక్రెట్ నిజాన్ని మీరు వినండి అని మాట్లాడుతున్నారు పౌల్. We shall not all die, but when the last trumpet sounds, we shall all be changed in an instant, as quickly as the blinking of an eye. ఓకే, ఇందాక నేను చదివిందే పౌల్ మళ్ళీ ఇంకోసారి కూడా మాట్లాడుతున్నారు. ఏమనంటే ఈ సీక్రెట్ ట్రూత్ని గమనించండి అని మాట్లాడుతున్నారు పౌల్. లిసన్ టు ద సీక్రెట్ ట్రూత్. ఈ నిజాన్ని, ఈ సత్యాన్ని, ఈ సీక్రెట్ని జాగ్రత్తగా వినండి. సీక్రెట్ ఆఫ్ ది బైబిల్, సీక్రెట్ ఆఫ్ ది ప్రాఫెసీ, సీక్రెట్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. ఏంటంటే మనము చనిపోము. వీ వోంట్ డై. గుర్తుపెట్టుకో. దోస్ ఆర్ లివింగ్ విల్ బి హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. వీ వోంట్ డై. దోస్ హూ హ్యావ్ డైడ్ ఇన్ క్రైస్ట్ ఆల్సో విల్ బి రిజన్. దే విల్ బి అలైవ్. దే విల్ బి హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్ అలాంగ్ విత్ గాడ్. గుర్తుపెట్టుకో. దట్ ఈస్ ద ఫైనల్ డెస్టినీ. మన డెస్టినీ అదే, మన జర్నీ అదే. ఈ అర్త్లో మన జర్నీ ఈజ్ టెంపరీ. అవర్ జర్నీ ఈజ్ టెంపరీ ఇన్ దిస్ అర్త్. సో జరిగేది ఏంటంటే చివరిలో బతుకున్న వాళ్ళు కంటే ముందుగా చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. ఇద్దరూ కలిసి ఇటర్నల్ లైఫ్ని పొందుకుంటారు. సో డెత్ అనేది ఉండదు. దేర్ ఈస్ నో డెత్ టు ఎనీబడి హూ ఈజ్ ఇన్ క్రైస్ట్. దట్ ఈస్ ద ట్రూత్, సీక్రెట్ ట్రూత్ యూ షుడ్ అండర్స్టాండ్. దేవునిలో ఉన్నవారికి, నమ్మదగిన భక్తి ఉన్నవారికి, స్పిరిచువాలిటీ ఉండి దేవుణ్ణి నమ్మిన వారికి, తిరిగి జన్మించిన వారికి దేర్ ఈజ్ నో డెత్ అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ లోకంలో మనం చనిపోవచ్చు, అది శరీరము. కానీ ఆత్మకి ఎప్పుడు మరణం ఉండదు. ఆత్మ నిత్య జీవము పొందుకుంటుంది, నిత్య రాజ్యంను చేరుకుంటుంది దేవుడు వచ్చే టైంకి అనే విషయం గమనించండి. We shall all be changed in an instant as quickly as the blinking of. For when the trumpet sounds, సో ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ ట్రంపెట్ అనేది అది రెవల్యూషన్లో ఉంటుంది. మీకు తర్వాత అర్థమవుతుంది అంత క్లియర్గా. ట్రంపెట్ సౌండ్ వచ్చినప్పుడు ద డెడ్ విల్ బి రేజ్డ్. చనిపోయిన వాళ్ళు లేపబడతారు. నెవర్ టు డై అగైన్. మళ్ళీ చావడానికైతే కాదు. గుర్తుపెట్టుకోండి, అదే చెప్తున్నాను ఇందాక నుంచి. ద డెడ్ విల్ బి రేజ్డ్, నెవర్ టు డై అగైన్. నెవర్ టు డై అగైన్. సో చనిపోయిన వాళ్ళు లేపబడతారు. ఇంకెప్పటికీ వాళ్ళు చనిపోరు. దే విల్ లివ్ ఫర్ ఎవర్. దే విల్ బి బ్లెస్డ్ విత్ ఇటర్నల్ లైఫ్. ఓకే. అండ్ వీ షాల్ ఆల్ బీ చేంజ్డ్. ఆ తర్వాత మనము లేపబడతాం. మనం కూడా డెత్ అనేది ఉండదు. ఫర్ వాట్ ఈస్ మార్టల్ మస్ట్ బి చేంజ్డ్ ఇన్ టు వాట్ ఈస్ ఇమ్మోర్టల్. ఓకే. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇంకెప్పటికీ చావు ఉండదు. దే విల్ బికమ్ ఇమ్మోర్టల్. వాట్ విల్ డై మస్ట్ బి చేంజ్డ్ ఇంటూ వాట్ కెనాట్ డై. ఓకే. ఎవరైతే చనిపోతారో అనుకుంటున్నారో వాళ్ళు చావకుండా దే విల్ బి హ్యావింగ్ ఇటర్నల్ లైఫ్. సో ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. చివరి దినాల్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్. వాట్ విల్ బి మార్టల్ విల్ బికమ్ ఇమ్మోర్టల్. వాట్ ఈస్ ఇమ్మోర్టల్ విల్ బికమ్ మార్టల్. ఓకే. సో వెన్ దిస్ టేక్స్ ప్లేస్ and the mortal has been changed into the immortal, then the scripture will come true. Death is destroyed, victory is complete. So death will be destroyed in the end times. Victory will be completed in the end times. Victory will be complete in the end times. So దేవుడు వచ్చే టైంకి లాస్ట్లో this is what is going to happen according to the Bible. According to the Bible. This is not my study. This is not anybody's study.
దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ట్రూత్ ఇన్ ద బైబిల్. సో ఎండ్ టైమ్స్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను. బైబిల్లోని రెఫరెన్సెస్ మీకు చూపించి మాట్లాడుతున్నాను. మీకు డౌట్స్ ఉంటే నేను చెప్పిన రెఫరెన్సెస్ మీరు చదువుకోవచ్చు. మీరు ఎలాబరేట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. బైబిల్ ఉంటే బైబిల్ చూడవచ్చు. డౌట్స్ ఉంటే నాకు తెలిసిన నాలెడ్జ్తో నేను మీకు చెప్పగలను. బట్ మై నాలెడ్జ్ ఈజ్ నాట్ కంప్లీట్. నేను చదివిన తర్వాత బైబిల్ అన్ని బుక్స్ చదివిన తర్వాత కొద్ది నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మీరు యూ కెన్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అకార్డింగ్ టు ద బైబిల్. నేను మీకు రిఫరెన్సెస్ చూపిస్తాను బైబిల్లో, ఆ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అది కరెక్టా కాదా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫెయిత్ అండ్ యువర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దట్స్ ఆల్. ఓకే, సో ఏం జరుగుతుందో ఫస్ట్ నేను చెప్పాను ఒక రెఫరెన్స్. సెకండ్ రెఫరెన్స్ 1 Corinthians chapter 15 verse 51 to 54లో ఇప్పుడు నేను చదివాను. అక్కడ ఏమనుందంటే ఆ ట్రంపెట్ సౌండ్ వచ్చినప్పుడు, ఆ ట్రంపెట్స్ అంటే ఏంటి, ఆ షౌటింగ్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. మీకు రెవల్యూషన్లో నేను చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడైతే మీకు అర్థం కాదు. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, ఆ ట్రంపెట్ సౌండ్ వచ్చినప్పుడు లాస్ట్లో దేవుడు వస్తారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఫస్ట్ లెగుస్తారు. అంటే నమ్మిన వాళ్ళు, బిలీవర్స్, దోస్ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, దోస్ హు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ క్రైస్ట్, దోస్ హు ఆర్ స్పిరిచువల్ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళు ఫస్ట్, చనిపోయిన వాళ్ళు ఫస్ట్ లేపబడతారు. ఆ తర్వాత బతుకున్న వాళ్ళు సెకండ్ లేపబడతారు. దేవుణ్ణి కలుస్తారు ఇన్ ది ఎయిర్. అక్కడి నుంచి ఇటర్నల్ లైఫ్ ఉంటుంది. సో చనిపోయిన వాళ్ళకి మళ్ళీ లైఫ్ వస్తుంది. ఆ లైఫ్ ఎలాంటిదంటే ఇటర్నల్ లైఫ్, అండ్ ఇంకెప్పుడు డెత్ అనేది ఉండదు. సో అక్కడ ఏం జరిగింది, డెత్ ఈజ్ డిస్ట్రాయిడ్ వెన్ గాడ్ కమ్స్. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లెగుస్తారు, వాళ్ళకి మళ్ళీ డెత్ ఉండదు కాబట్టి డెత్ ఈజ్ డిస్ట్రాయిడ్. విక్టరీ ఈజ్ కంప్లీట్. యేసుక్రీస్తు తిరిగి లేవబడ్డారు కాబట్టి, చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేచారు కాబట్టి గాడ్ హ్యాడ్ విక్టరీ ఓవర్ డెత్. ఆ విక్టరీ మనకు వస్తుంది. విక్టరీ విల్ బి కంప్లీట్. ఓకే, డెత్ డిస్ట్రాయ్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే వాట్ ఈస్ మార్టల్ విల్ బికమ్ ఇమ్మార్టల్. అంటే చనిపోతారు అని అనుకున్న వాళ్ళు ఇంకెప్పటికీ చావరు. బిలీవర్స్, దోస్ హు హ్యావ్ డైడ్ విల్ బి రిజన్, దోస్ ఆర్ అలైవ్ విల్ బి రిజన్, అండ్ దే వోంట్ హ్యావ్ డెత్ అగైన్. దట్ ఈస్ ఇటర్నల్ లైఫ్. సో అన్బిలీవర్స్ ఎవరైతే, మరి అడగొచ్చు డౌట్, సో మరి క్రిస్టియన్స్లోనే ఇదా, మరి ఎవరైతే మరి యేసుక్రీస్తు తెలియదు చాలామందికి, మరి చాలామందికి బైబిల్ ఫాలో అవ్వరు, చాలామంది బైబిల్ చదవరు, చాలామంది బైబిల్ నమ్మరు అని అంటున్నారు. చాలామంది ఉంటారు బైబిల్లో, ఎందుకు లేరు, బయట చాలామంది ఉంటారు. అందరూ క్రిస్టియన్స్ కాదు కదా. ద వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ రిలీజన్స్. ద వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ దిస్ థింగ్స్, మెనీ బిలీఫ్స్ అండ్ ఫెయిత్. సో అందరికీ నేను చెప్పింది ఇప్పుడు బిలీవర్స్ వర్తిస్తుంది. ఆ తర్వాత అన్బిలీవర్స్ కూడా ఏం జరుగుతుందో అది మీకు లాస్ట్లో చూపిస్తాను. సో ఫస్ట్ బిలీవర్స్కి నేను చెప్పింది ఇప్పుడు బిలీవర్స్, దోస్ హూ డైడ్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్, దోస్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ జరిగేది ఇది. దోస్ హూ ఆర్ అన్బిలీవర్స్ అంటే దేవుని తెలుసుకోలేని వారు, తెలుసుకోని వారు, నమ్మలేని వారు, నమ్మని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందో, వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్ అనేది నేను మీకు తర్వాత నెక్స్ట్ వచ్చే పార్ట్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చూపిస్తాను. బైబిల్ ఎక్స్ప్లెయిన్ కదా, ఐ షో యూ ఇన్ ద బైబిల్. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో 54 వరకు అది. తర్వాత అదే 1 Corinthians chapter 3 verse 11 to 15. 1 Corinthians chapter 3 verse 11 to 15. అదే బుక్లో, న్యూ టెస్టిమెంట్లో 1 Corinthians chapter 3 verse 11 to 15 నేను చదువుతున్నాను. తెలుగులో ఏమని ఉంటుందంటే, కొత్త నిబంధన గ్రంథంలో 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు. 11 నుంచి 15 వచనాలు. 1 Corinthians chapter 3 verse 11 to 12 నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఓకే, ఏమనుందంటే,
For God has already placed Jesus Christ as the one and only foundation, and no other foundation can be laid. సో మనకి ఫౌండేషన్, ప్రతి బిల్డింగ్కి ఒక ఫౌండేషన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది. మన స్టడీస్కి ఫౌండేషన్, మన చిన్నప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా. అదే బిల్డింగ్ కడితే ఫౌండేషన్, కిందన వేసే గ్రౌండింగ్ ఫౌండేషన్. అలాగే మన లైఫ్ కూడా ఫౌండేషన్ ఉంటుంది. సో గాడ్ హ్యాస్ ఆల్రెడీ ప్లేస్డ్ Jesus Christ as the one and only foundation, and no other foundation can be laid. So what Paul believes, పౌల్ అనేది ఒక భక్తుడు బైబిల్లో. తను ఏమని చెప్తున్నాడంటే, మనందరికీ ఫౌండేషన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. హీ హాజ్ లెడ్ ద ఫౌండేషన్, హీ హాజ్ గివెన్ ద కమాండ్మెంట్స్, హీ హాజ్ గివెన్ ద కమాండ్స్ టు ఫాలో. ఆ కమాండ్సే బైబిల్లో ఉంటాయి. ఆ కమాండ్స్ ప్రకారమే అందరూ నమ్ముతున్నారు, వెళ్తారు, బిలీవర్స్ అందరూ వెళ్తారు. సో ఫౌండేషన్ ఎవరంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫౌండేషన్, అండ్ నో బడీ క్యాన్ రీప్లేస్ దట్ ఫౌండేషన్. నో అదర్ ఫౌండేషన్ కెన్ బి లేడ్. కొంతమంది ఇక్కడ అంటున్నారు 12లో, సమ్ విల్ యూజ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ప్రెషస్ స్టోన్స్ ఇన్ బిల్డింగ్ ఇన్ ద ఫౌండేషన్, అదర్స్ విల్ యూజ్ వుడ్ ఆర్ గ్రాస్ ఆర్ స్ట్రా. సో ఫౌండేషన్ రకరకాల మంది చాలా రకరకాలుగా వేసుకుంటారు. కొంతమంది యేసుక్రీస్తుని ఫౌండేషన్గా వేసుకుంటారు తన లైఫ్లో, కొంతమంది బంగారాన్ని ఫౌండేషన్గా వేసుకోవచ్చు, కొంతమంది సిల్వర్ని ఫౌండేషన్గా వేసుకోవచ్చు, కొంతమంది బ్యూటిఫుల్ స్టోన్స్ని ఫౌండేషన్గా వేసుకోవచ్చు, కొంతమంది గ్రాస్ని ఫౌండేషన్గా వేసుకోవచ్చు, లేదా వుడ్ని ఫౌండేషన్గా వేసుకోవచ్చు. సో క్వాలిటీ ఆఫ్ ఈచ్ పర్సన్స్ వర్క్ విల్ బీ సీన్ వెన్ ద డే ఆఫ్ ద క్రైస్ట్ ఎక్స్పోజెస్ ఇట్. సో ఎవరు ఏ ఫౌండేషన్ వేసుకున్నా బైబిల్ ప్రకారము క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుందంట? ఎప్పుడు తెలుస్తుంది ఆ క్వాలిటీ స్ట్రాంగ్గా ఉందో లేదని ఎప్పుడు తెలుస్తుంది? యేసుక్రీస్తు చూపించినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ఆయన వచ్చినప్పుడు బైబిల్లో ఉంటుంది, హీల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుంది బైబిల్లో. హీల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్. ఫస్ట్ ప్రపంచం డిస్ట్రాయ్ అయినప్పుడు ఎలా డిస్ట్రాయ్ అయింది? వాటర్తో డిస్ట్రాయ్ అయింది. నోహా టైంలో వాటర్తో వరల్డ్ కేమ్ టు అన్ ఎండ్, అండ్ అగైన్ లైఫ్ స్టార్టెడ్ విత్ నోహా. ఇప్పుడు సెకండ్ టైం ఫైర్తో డిస్ట్రాయ్ అవుతుంది అని బైబిల్లో ఉంది, బైబిల్లో చెప్తున్నారు. సో ఆన్ ద డే ద ఫైర్ కమ్స్, ఆన్ ద డే ద ఫైర్ విల్ రివీల్ ఎవ్రీ వన్స్ వర్క్. సో నీ ఫౌండేషన్ యేసుక్రీస్తా, నీ ఫౌండేషన్ గోల్డా, నీ ఫౌండేషన్ సిల్వరా, నీ ఫౌండేషన్ ప్రెషస్ స్టోన్సా, నీ ఫౌండేషన్ గ్రాసా, నీ ఫౌండేషన్ స్ట్రా, నీ ఫౌండేషన్ వుడ్డా. సో క్వాలిటీ ఆఫ్ యువర్ ఫౌండేషన్ ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడు వచ్చినప్పుడు. ఆయన ఫైర్ రూపంలో వస్తారు కాబట్టి వచ్చినప్పుడు క్వాలిటీ ఏంటో తెలుస్తుంది, నీ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుస్తుంది. ఆ ఫైర్ అనేది ఇట్ విల్ టెస్ట్ ద ఫౌండేషన్ అండ్ షో ఇట్స్ రియల్ క్వాలిటీ, సో ఫైర్ అంటే ఏంటి? దేవుడు. గాడ్ ఇస్ ఫైర్, హీ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్. సో దేవుడు వచ్చినప్పుడు ఎవరి ఫౌండేషన్ ఏంటి అనేది మనం ఏ విధంగా వేసుకున్నామో తెలుస్తుంది. నువ్వు నీ ఫౌండేషన్ దేవునితో వేసుకుంటే అది రియల్ కాదో తెలుస్తుంది. ఒకవేళ దేవుడు నా లైఫ్లో లేరు, కొంతమంది దేవుడిని నమ్మరు, కొంతమంది దేవుడి మీద నమ్మకం ఉంచరు, ఎథిస్టులు అంటారు. ఏ దేవుడు లేరు, ఎవరు లేరు అంటారు. సో వాళ్ళు దేవుని కాకుండా వేరే వాటి మీద లైఫ్ని డిపెండ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ సొంత జ్ఞానంతో నడుస్తూ ఉంటారు, వేరే వాళ్ళ జ్ఞానం ఉపయోగించి నడుస్తూ ఉంటారు, ఎవరో మనుషులు చెప్పింది నమ్ముతూ నడుస్తూ ఉంటారు, దేవుడిని నమ్మరు. అటువంటి డిఫరెంట్ ఫౌండేషన్ వాళ్ళది. కొంతమంది దేవుడిని నమ్ముతారు కానీ 50-50 నమ్ముతారు, సగం నమ్ముతారు. అంటే కంప్లీట్ ఫెయిత్ ఉండదు, కొంత ఫెయిత్ ఉంటుంది, కొంత లోకాన్ని నమ్ముతారు. కంప్లీట్ ఫెయిత్ ఉన్న వాళ్ళు వేరు, 50% ఫెయిత్ ఉండి 50% లోకాన్ని నమ్మేవాళ్ళు వేరు, అసలు నమ్మని వారు వేరు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో వారి స్టాండర్డ్స్ని బట్టే, వాళ్ళ ఫెయిత్ని బట్టే, ఆ ఫౌండేషన్ బట్టే గాడ్ విల్ డిసైడ్ who is true, who is false, who is genuine, who is an unbeliever, who is a believer అనేది దాన్ని బట్టి తెలుస్తుంది. ఓకే, సో దేవుడు ఫైర్ కాబట్టి ఆయన వచ్చినప్పుడు రియల్ ఫౌండేషన్ ఏంటో తెలుస్తుందని బైబిల్లో ఉంది. ఇఫ్ ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ది ఫౌండేషన్ సర్వైవ్స్ ద ఫైర్, ఇఫ్ వాట్ వాజ్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్ సర్వైవ్స్ ద ఫైర్, ద బిల్డర్ విల్ రిసీవ్ ఎ రివార్డ్. ఓకే, సో దేవుడు వచ్చినప్పుడు
ఆ ఫైర్తో ఏదైతే సర్వైవ్ అవుతుందో, ఇప్పుడు చెక్కతో కడితే బర్న్ అయిపోతుంది, గ్రాస్తో కడితే బర్న్ అయిపోతుంది, దేవునితో కడితే ఉండొచ్చు, స్టోన్తో కడితే ఉండొచ్చు. ఎంతవరకు ఉంటుంది ఆ ఫైర్? ఆ స్టోన్ ఎంతవరకు ఫైర్ని సహిస్తుంది? వాట్ ఈస్ ద లిమిట్ ఎ స్టోన్ కెన్ టాలరేట్ ఎ ఫైర్? సో ప్రతిదాన్ని ఆ ఫౌండేషన్ దేనితో వేసుకున్నారో దాంతో చూసి ఆ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా తెలుస్తుంది. దాన్ని బట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళకి రివార్డ్ వస్తుందంట, దే విల్ రిసీవ్ ఎ రివార్డ్. ఓకే, బట్ ఇఫ్ ఎనీ వన్స్ ఫౌండేషన్ ఈస్ బర్న్ట్ అప్, హీ విల్ లూజ్ ద రివార్డ్ లూజ్ అవుతారు. బట్ హీ హిమ్సెల్ఫ్ విల్ బి సేవ్డ్ అండ్ ఇఫ్ హీ హ్యాడ్ ఎస్కేప్డ్ త్రూ ద ఫైర్. సో ఇక్కడ ఒక హోప్ ఉంది మనకి, ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే దేవుడు వచ్చినప్పుడు మన ఫౌండేషన్ ఏంటో పరీక్షిస్తారు, టెస్ట్ చేస్తారు, చూస్తారు. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండి దేవుడు అయితే నీ ఫౌండేషన్, నీకు లైఫ్ ఉంటుంది, ఎటర్నల్ లైఫ్ నీకు దొరుకుతుంది, దేవునితో నువ్వు కలుసుకోవడానికి నీకు ఛాన్స్ ఉంటుంది. నీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే, 50-50గా ఉంటే, నీ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ని, దేవుడిచ్చే రివార్డ్ని నువ్వు పొందుకోలేవు. అంతేగాని నీకు మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు బీ సేవ్డ్ ఆర్ నాట్ సేవ్డ్. అది ఎలాగో మీకు తర్వాత చెప్తాను, మీకు అర్థం కాదు. సో ఒక బేసిక్ క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. స్టార్టింగ్ ఏం జరగబోతుందో, ఎండ్ టైమ్స్లో ఏం జరగబోతుందో అనేది ఒక బేసిక్ క్లారిటీ మీకు వచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకో లాస్ట్ వర్స్ నేను చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎక్కువ కూడా మీకు చెప్పినా సరే యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. సో స్లోగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. లాస్ట్ వర్స్ 2 Corinthians chapter 5 verse 10. అదే న్యూ టెస్టిమెంట్లో 2 Corinthians chapter 5 and verse 10. ఓకే, ఏమనుందంటే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుందో చూడండి. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో 2 Corinthians chapter 5 verse 10లో ఏమనుందో చూద్దాం బైబిల్లో. ఫర్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ అపియర్ బిఫోర్ క్రైస్ట్. లాస్ట్ డేస్లో దేవుడు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము దేవుని ముందు నిల్చోవలసిందే. జడ్జ్మెంట్ డే ఉంటుంది డెఫినెట్గా. ర్యాప్చర్ జరిగిన తర్వాత జడ్జ్మెంట్ డే ఉంటుంది డెఫినెట్గా. ఓకే, టు బి జడ్జ్డ్ బై హిమ్. ఈచ్ వన్ విల్ రిసీవ్ వాట్ హీ డిజర్వ్స్ అకార్డింగ్ టు ఎవ్రీథింగ్ హీ హెస్ డన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ హిస్ బాడీలీ లైఫ్. చూడండి, ఆ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరము, బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్, ఎవరైతే నమ్మారో దేవుణ్ణి, ఎవరైతే నమ్మలేదో దేవుణ్ణి, నమ్మిన వారికి ఒకలా ఉంటుంది జడ్జిమెంట్, నమ్మలేని వారికి ఇంకోలా ఉంటుంది జడ్జిమెంట్. సో నీకున్న ఫౌండేషన్ బట్టి, నీకున్న నాలెడ్జ్ని బట్టి, నీ స్పిరిచువాలిటీని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది లాస్ట్ డేస్లో. నువ్వు దేవుణ్ణి నమ్మలేదు అయినా సరే యూ హ్యావ్ టు ఫేస్ గాడ్. దేవుణ్ణి నమ్మావా, యూ హ్యావ్ టు ఫేస్ గాడ్. సో ఒక్కొక్కరికి మీ స్పిరిచువాలిటీని బట్టి మీకు జడ్జ్మెంట్ ఉంటుంది. అందరికీ ఒకలా ఉండదు జడ్జ్మెంట్. అదే మాట్లాడుతున్నారు బైబిల్లో, చాలా క్లారిటీగా వినండి. జడ్జ్మెంట్ అందరికీ ఒకలా ఉండదు. ఫర్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ అపియర్ బిఫోర్ క్రైస్ట్. చూడండి, టు బి జడ్జ్డ్ బై హిమ్. ఓకే, ఈచ్ వన్ విల్ రిసీవ్ వాట్ హీ డిజర్వ్స్. చూడండి, ఈచ్ వన్ విల్ రిసీవ్ వాట్ హీ డిజర్వ్స్ బేసింగ్ ఆన్ యువర్ ఫౌండేషన్, బేసింగ్ ఆన్ వాట్ యూ లెడ్ యువర్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ దేన్ని బట్టి నువ్వు వేసుకున్నావు, నీ లైఫ్ని, నీ బాడీలీ లైఫ్ని, దాన్ని బట్టి నీకు ఏ డిజర్వ్ అవుతావో నీకు జడ్జ్ చేయబడుతుంది. అకార్డింగ్ టు ఎవ్రీథింగ్ హీ హాజ్ డన్. దేన్ని బట్టి జడ్జ్ చేయబడుతుంది అంటే అకార్డింగ్ టు ఎవ్రీథింగ్ హీ హాజ్ డన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇన్ హిజ్ బాడీలీ లైఫ్. గుర్తుపెట్టుకోండి, గుడ్ థింగ్స్ అయితే గుడ్ రివార్డ్స్ వస్తాయి, బ్యాడ్ థింగ్స్ అయితే నీ రివార్డ్ రాకపోవచ్చు. ఎప్పుడు చేసావంటే బాడీలీ లైఫ్, నువ్వు బతికినంత కాలము, ఈ శరీరాన్ని నువ్వు ధరించినంత కాలము, స్పిరిట్ నీ శరీరాన్ని వదిలేసినంత కాలము, నువ్వు ఈ లోకంలో, ఈ భూమిలో, ఈ ఎర్త్లో ఎంతకాలము జీవిస్తావో ఆ టైంలో నువ్వు చేసిన మంచి పనులకి, నువ్వు చేసిన చెడు పనుల్ని వెయ్ చేస్తూ నీకు జడ్జిమెంట్ ఉంటుందంట. ప్రతి ఒక్కరికి, బిలీవర్స్కి ఒకలాంటి జడ్జిమెంట్, నాన్ బిలీవర్స్కి ఇంకోలాంటి జడ్జిమెంట్ ఉండబోతుంది. దట్ ఈజ్ వాట్
ద బైబిల్ సేస్. సో ఈరోజు నేను ఈ విషయాన్ని నేను చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను పార్ట్ 1లో. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, మరీ ఎక్కువ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా, డెప్త్లోకి వెళ్ళకుండా, ఒక సమ్మరీలాగా ఏం జరుగుతుందో అనే ఒక బేసిక్ థింగ్ని మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్, వెరీ హ్యాపీ. అర్థం కాకపోతే నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు స్లోగా జాగ్రత్తగా మీ ఫ్రీ టైంలో మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. చదివినా మీకు అర్థం కాకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి దాని మీనింగ్ని, దాని ఎక్స్ప్లెనేషన్ని. అది కూడా అర్థం కాకపోతే మెసేజ్ పెట్టండి నాకు, నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద సీక్రెట్స్ అండ్ ద ట్రూత్స్ ఆఫ్ ది బైబిల్. ఓకే, సో మనం చేసేదంతా కూడా దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ కన్క్లూషన్, దిస్ ఈజ్ జస్ట్ ఏ స్టడీ. అంటే బైబిల్లో ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. సో కొన్ని జరిగే సంఘటనలు మన లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. ఈ సునామీస్ కానివ్వనండి, సైక్లోన్స్ అవనివ్వండి, ఎర్త్ క్వేక్స్ అవనివ్వండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరుగుతున్నా సరే ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బైబిల్. ఎర్త్ క్వేక్స్ అవనివ్వండి, లేదంటే ఈ డిజీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ డిజీజ్, కరోనా వైరస్. అలాగే ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటనకి బైబిల్లో ఒక లింక్ ఉంది. దెర్ ఇస్ ఎ లింక్ ఇన్ ద బైబిల్. అంత లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. ద ట్రూత్ ఈజ్ హిడెన్ ఇన్ ద బైబిల్. ద ట్రూత్ ఈజ్ హిడెన్ ఇన్ ద బైబిల్. ఓకే, ఈ బైబిల్ని దట్స్ వై ప్రపంచంలో ఎక్కువ మంది చదివేది బైబిల్. ఎందుకంటే స్టడీస్, నేను చెప్పేది కాదు, స్టడీస్. యూ సెర్చ్ ఇన్ ద గూగుల్, ద మోస్ట్ స్టడీడ్ బుక్ ఇన్ ద బైబిల్, ద బుక్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద బైబిల్. సో బైబిల్లో ఉన్న ప్రతి సత్యమును, సీక్రెట్ని మనం తెలుసుకోగలిగితే ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో కూడా మనకి ఒక ఐడియా వస్తుంది. దెన్ ఇట్ ఈస్ అప్ టు అస్. ఇంకా మన ఇష్టం, అది నమ్ముతామో నమ్మమో, ఫాలో అవుతామో ఫాలో అవ్వమో. దట్ ఈస్ అవర్ ఓన్ విష్. దేవుడు ఎప్పుడు మనం ఫోర్స్ చేయరు. మనం ఎప్పుడు ఎవరి మాట వినము. మన మాటే మనం విన్నాం. మన హృదయంలో చెప్పేదే, మన మైండ్లో అనుకున్నదే మనం ఫాలో అవుతాం. ఎవరిది మనం ఫాలో అవ్వం. సో వాట్ ఎవర్ అవర్ హార్ట్ సేస్, వాట్ ఎవర్ యూ బిలీవ్, విల్ డూ. దట్స్ ఆల్. ఓకేనా? సో ఇది మన రిఫరెన్స్. ఒకసారి రిఫరెన్సెస్ మీకు ఫైనల్గా రిఫరెన్స్ అన్నీ కూడా చెప్తాను, ఒకసారి రాసుకోండి. 1 Thessalonians chapter 4 verse 13 to 18. 1 Thessalonians chapter 4 verse 13 to 18 నేను చెప్పిన ఫస్ట్ రిఫరెన్స్ ర్యాప్చర్ గురించి. 1 Corinthians chapter 15 verse 51 to 54. 1 Corinthians chapter 15 verse 51 to 54. ఆ తర్వాత 1 Corinthians chapter 3 verse 11 to 15. 1 Corinthians chapter 3 verse 11 to 15. ఆ తర్వాత 2 Corinthians chapter 5 verse 10. 2 Corinthians chapter 5 verse 10. ఈ 4 రిఫరెన్సెస్ ఈ రోజుకి నేను చెప్తున్నాను. సో దీంట్లో సమ్మరీ ఏంటంటే, ఫైనల్గా ఇన్ఫరెన్స్ ఏంటంటే, ఈ 4 రిఫరెన్సెస్కి పార్ట్ 1 ఆఫ్ మై వాట్ ద ప్రాఫెసీ అకార్డింగ్ టు ద బైబిల్ ఏంటంటే, లాస్ట్ డేస్లో బిలీవర్స్ విల్ బి జడ్జ్డ్ ఫస్ట్. ఎవరైతే నమ్మారో వాళ్ళు ఫస్ట్ జడ్జ్ చేయబడతారు. నమ్మిన వారిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఫస్ట్ లేపబడతారు. సెకండ్ బతుకున్న వాళ్ళు లేపబడతారు. ఇద్దరూ కలిసి దేవుణ్ణి కలుసుకుంటారు మధ్య ఆకాశంలో. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. సో మనకంట బతుకున్న వారికంటే దేవునిలో చనిపోయిన వారు బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే వారు త్వరగా లేపబడతారు, ఫస్ట్ లేపబడతారు. దే విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ బిఫోర్ వీ గెట్ ఇటర్నల్ లైఫ్, దోస్ హు హ్యావ్ డైడ్ ఇన్ ద క్రైస్ట్. ఓకే, ఆ తర్వాత లాస్ట్లో అన్బిలీవర్స్ కూడా జడ్జ్ చేయబడతారు. ఈ లైఫ్లో మనం బతికినంత కాలము
ఈ భూమిలో బతికినంత కాలము మనం చేసే పనులను బట్టి మనం జడ్జ్ చేయబడతాం. ఓకే, చివరికి డెత్ని జయించిన వారం అవుతాం. వీ విల్ బి విక్టోరియస్ ఓవర్ ద డెత్. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ బ్రీఫ్ సమ్మరీ. ఫర్దర్గా ఫస్ట్ ఇది జరగబోతుంది, తర్వాత ఏం జరుగుతుందో అనేది ఫర్దర్ మెసేజెస్లో నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ప్రైజ్ ద లార్డ్. మనం చిన్న ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం ఈ సెషన్. హెవెన్లీ ఫాదర్, ఈ రోజున ఈ వాక్యమును మాట్లాడడానికి ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ మాటల్ని మీరే బ్లెస్ చేయండి, ఈ టైంని మీరే బ్లెస్ చేయండి. బైబిల్లో ఏముందో సత్యాల్ని నిజాల్ని తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క ఆపర్చునిటీని బట్టి టైంని బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరైతే వింటున్నారో, ఎవరైతే విన్నారో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. వారి పర్సనల్ లైఫ్ గురించి, వారి ఫ్యామిలీ లైఫ్ గురించి, వారు చేసే ప్రతి పని గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే బ్లెస్ చేయండి, మీరే మార్గం చూపించండి, మీరే వాళ్ళ గురించి మీరు దాచి ఉంచిన బ్లెస్సింగ్స్ని దయచేయమని అడుగుతున్నాను. వారు ఏ సమస్యల్లో ఉన్నారో నాకు తెలియదు తండ్రి, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు. చెప్పుకోలేని బాధలు ఉంటే కనుక మీరు వినే దేవుడు కనుక మీరే విని వాళ్ళకున్న ప్రతి బంధకాల నుంచి, ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి, ప్రతి డిఫికల్టీస్ నుంచి, ప్రతి హెల్త్ ఇష్యూ నుంచి, ప్రతి ఫైనాన్షియల్ ఇష్యూ నుంచి, ప్రతి పర్సనల్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. విడుదల దయచేయండి. శాంతి సమాధానము చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నాను. అలాగనే తండ్రి, ఎవరైతే హాస్పిటల్స్లో ఆరోగ్యం బాగలేక బాధపడుతున్నారో, అనేక జబ్బులతో, క్యాన్సర్స్తో, రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే కోవిడ్-19తో సఫర్ అవుతున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి హెల్త్ ఇష్యూని మీ యొక్క శక్తితో బంధించి నూతన శక్తి, నూతన ఆరోగ్యమును, నూతన లైఫ్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సంతోషించేలాగా బలపరచమని అడుగుతున్నాను. ఎవరైతే డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో తండ్రి, వారి గురించి ప్రత్యేకంగా ప్రేయర్ చేస్తున్నాను. మీరే ఫైనాన్షియల్గా వాళ్ళు స్టెబిలైజ్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఒక న్యూ లైఫ్ని దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రి వేసుకోవడానికి సరైన బట్టలు లేక ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే ఉండడానికి సరైన ఇల్లు లేక సఫర్ అవుతున్నారో, ఒక ప్లేస్ లేక సఫర్ అవుతున్నారో, ఎండకి వానకి తెలియకుండా సఫర్ అవుతున్నారో తండ్రి, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ దయచేయండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకొని మీతో సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రత్యేకంగా అక్క గురించి ప్రార్థన చేస్తున్నాను. పవిత్ర అక్క గురించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా సహాయం దయచేయండి. మీరే జ్ఞానము దయచేయండి, మీరే ఆరోగ్యమును దయచేయండి, మీరే మార్గం చూపించండి. మీ చిత్తమైతే విజయం పొందుకొని ఒక బలమైన టెస్ట్ మనీగా నిలబెట్టుకొని నడిపించమని అడుగుతున్నాను. ఇంకా మిగతా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తాను. ఎగ్జామ్స్ రాసిన వారి గురించి ప్రేయర్ చేస్తాను. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే సహాయం దయచేయండి. మంచి విజయాన్ని సాధించి ఒక బ్లెస్డ్ పర్సన్గా నడిపించమని అడుగుతున్నాను. ఇంకా ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నాకెవ్వరూ ప్రేమించేవారు లేరు అని సఫర్ అవుతున్నారో, ఎవరైతే ఒంటరిగా కుమిలిపోతున్నారో, బాధపడుతున్నారో, డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీరే తోడుగుండండి, మీరే సహాయం దయచేయండి. మీలో ఉన్న సంతోషాన్ని, హ్యాపీనెస్ని, పీస్ ఆఫ్ మైండ్ని, జాయ్ని పొందుకోవడానికి వాళ్ళ కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి.
ఇంకా తండ్రి వేరే సమస్యలతో చెప్పుకోలేని బాధలతో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాను. ఇంకా తండ్రి ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే వారిని వారి ఫ్యామిలీస్ని బ్లెస్ చేసి నడిపించమని అడుగుతున్నాను. మళ్ళీ మీరు కలుసుకున్నంత వరకు మీ యొక్క రక్షణ కాపుదల మా అందరికీ ఉంచి నడిపించమని విశ్వమస్య పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. షలోం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలోం. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీ సండే. మళ్ళీ వచ్చే వీక్ మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం లైవ్లో. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, యువర్ హెల్త్ అండ్ యువర్ ఫ్యామిలీస్ హెల్త్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిన మెసేజ్ని బట్టి నాకు మెసేజ్ చేయండి మెసెంజర్లో. డెఫినెట్గా ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ. మీకు కానీ ప్రేయర్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను, మీతో కలిసి ప్రేయర్ చేస్తాను, మీ గురించి ప్రేయర్ చేస్తాను. ఓకే, గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. డెఫినెట్గా మీ సమస్యను నాకు తెలియజేయండి, షేర్ చేసుకోండి. ఒకవేళ ఎవరు లేదనుకుంటే నాతో షేర్ చేసుకోండి. ఐ విల్ డెఫినెట్లీ బీ విత్ యూ, ఐ డెఫినెట్లీ ప్రే ఫర్ యూ, ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరికీ షలోం. అందరూ హ్యాపీగా ఉండండి. సండేని ఎంజాయ్ చేయండి. ఈ వీక్ అంతా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. షలోం.